నమస్కార్ నేను డాక్టర్ కె నాగరత్న హెడ్ మెట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాల ద్రోణి రాజస్థాన్ నుండి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. అట్లాగే ఒక ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వెంబడిగా ప్రస్తుతం కొనసాగుతుంది. అట్లాగే ఈస్ట్ వెస్ట్ విండ్షియర్ జోన్ ఒకటి ప్రస్తుతం దక్షిణ కర్ణాటక నుండి ఈ ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 నుంచి 4 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్, ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు తూర్పు ఈశాన్య జిల్లాలకు ఈ ఎల్లో వార్నింగ్స్ భారీ వర్ష సూచనలు జారీ చేయగా, అట్లాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఈ భారీ వర్ష సూచనలు జారీ చేశారు. అట్లాగే చూసుకున్నట్లయితే అతి భారీ వర్షం రానున్న 2 రోజులు 21, 22 తారీఖుల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు రేపు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో అతి భారీ వర్షాలు, అట్లాగే మిగతా జిల్లాలు చాలా జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల ఈ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, మూల్గు, భద్రాద్రి, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, అట్లాగే వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అట్లాగే 22వ తారీఖును కూడా చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు మనకు తూర్పు ఈశాన్య జిల్లాల్లోని, అట్లాగే భారీ వర్ష సూచనలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, మెదక్, రంగారెడ్డి ప్రాంతాల్లోని అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో జారీ చేయడం జరిగింది. మళ్ళీ మరుసటి 2 రోజులు కూడా మనకు భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది.